హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవ్రీ టైం బీచ్కి వెళ్ళినప్పుడు అసలు ఏవి కనిపించేవి కాదు. ఈసారి మాత్రం చాలా యానిమల్సే కనిపించాయి. చాలా షెల్స్ కూడా కనిపించాయి. ఆ షెల్స్లో నిజంగా బతుకున్న యానిమల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది చూసారా, ఆ షెల్ ఎంత అందంగా ఉందో. అసలు బ్రౌన్ అండ్ వైట్ తోటి వచ్చింది. ఎంత డిజైన్గా, అసలు చేతితో చెక్కిన విధంగానే దేవుడి క్రియేషన్ చూసారా ఎంత అందంగా ఉందో. దాని లోపల ఏదో జంతువు ఉంది, అది దాని పేరేంటో నాకు తెలియదు. నత్త అందాం అనుకుంటేనేమో నత్తకి రౌండ్ షెల్ ఉంటుంది కదా, ఈ షెల్ ఏమో శంఖం లాగా ఉంది. ఆ పైది చాలా రాక్ లాగా, రాయిలాగా గట్టిగా ఉంది. అది కూడా దానికి ప్రొటెక్షనే లాగుంది. ఆ జంతువు లోపలికి వెళ్ళినప్పుడు ఆ గ్యాప్ అనేది ఆ రాయిలా ఉంది కదా, దాంతో ఫిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా చిన్న గవ్వలాగా ఉందండి. ఇవి గవ్వలతోటి మిర్రర్స్ అవి అలంకరిస్తూ ఉంటారు కదా, ఇవి మెడలో కూడా వేసుకుంటూ ఉంటారు. సేమ్ అదే విధంగా ఉంది. కానీ దాంట్లో ఒక యానిమల్ ఉంది. దాంట్లో ఏదో స్మూత్గా ఏదో ఉంది. అది మనల్ని చూసినా లేదా చిన్న సౌండ్ అయినా సరే లోపలికి వెళ్ళిపోతున్నాయి. అవి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా దాంట్లో జంతువు ఉందని అసలు ఎవ్వరు కనిపెట్టలేరు. దాని బయట ఉన్న దాది కూడా ఏదో షల్లాగా, రాయిలాగా, ఏదో ఇసుకలాగే ఉంది. సేమ్ దాంతో కవర్ అయిపోతుంది. ఈ శంఖం చూసారా, సేమ్ దానికి షల్కి కూడా ప్రొటెక్షన్ ముళ్ళులు ముళ్ళులుగా ఉంది. చూడండి, ఇందులో కూడా ఏదో యానిమల్ ఉంది. నేను చూసి భయపడిపోయాను. చూడండి, కదులుతుంది. సేమ్ అది ఇసుకలాగా ఉంది కదా, కానీ అది ఇసుక కాదు. అది కూడా ఆ జంతువులో ఉన్న పార్టే. ఇది చూసారా, బయటకు వచ్చింది. అది మనం చూడనప్పుడు లేదా సౌండ్ లేనప్పుడు బయటకు వచ్చి మూవ్ అవుతున్నాయి. అవి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. సముద్రం లోపలికి వెళ్ళడానికి మనల్ని చూసినా లేదా ఏదైనా సౌండ్ వాటికి వినిపించినా వెంటనే లోపలికి వెళ్ళిపోతున్నాయి. అదే ఫుల్ జంతువుని మీకు చూపిద్దామని నేను వీడియో తీద్దామనుకుంటే అవి నన్ను చూసి లోపలికి వెళ్ళిపోతాయి. సౌండ్ లేకుండా, ఎలాగైనా సౌండ్ లేకుండా మీకు చూపిద్దామని ట్రై చేస్తున్నాను. అది కొంచెం బయటకు వచ్చింది. ఇంకా దాని లోపల చాలా ఉంది. అది రికార్డ్ అయిందో లేదో మరి నాకు తెలియదు. అది పట్టుకుంటే ఒక ఆకులాగా, పెద్ద వెడల్పు ఆకు ఉంటుంది కదా, అంతా ఆకులాగా బయటకు వచ్చేస్తుంది. ఇది చూసారా, ఇదైతే అస్సలు బయటికి రాలేదండి. తీసేటప్పుడు మాత్రం దాన్ని చూశాను. ఆ పైన రాయిలాగా, ఇసుకలాగా ఉంది కదా, అది నేను ఇసుకేమో అని ఎంత కడిగినా కూడా అది పోవట్లేదు. అది కూడా ఆ జంతువులో భాగమే. అవి ప్రొటెక్షన్కి బయటికి కనపడకుండా ఇసుక లాంటి లేయర్ని ఏర్పాటు చేసుకున్నట్లున్నాయి. పక్కన ఇది చూసారా, ఇది నేనేదో జస్ట్ షెల్లేమో అనుకున్నాను. కానీ ఇలాంటిది కింద కూడా ఇంకొకటి వస్తుంది. దాని లోపల కూడా జంతువు ఉంది. అది కూడా ఎక్కడో ఉంది. వీడియో తీశానని అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు కనిపించే ఛాన్స్ ఉంది. ఇది చూసారా, ఆల్ చిప్పలు అని ఏదో అంటారు కదా, దాని లోపల ముత్యం ఉంటుంది అని. ఇలాంటివి మాకు 3 దొరికాయి. ఒకసారి కట్ చేసి చూద్దాం, ముత్యాలు ఉంటాయేమో అనుకున్నాము, కానీ కుదరలేదు. ఇది చూసారా, సేమ్ మనం ఇందాక చూసాం కదా గవ్వ షల్, అలాంటిదే దీంట్లో కూడా బతుకున్న యానిమల్ ఉంది. ఇవన్నీ జస్ట్ మీకు చూపిద్దామని, వీడియో తీద్దామని బయటికి తీసాము. వీటితో ఏదో ప్రయోగాలు చేద్దామని కాదు. తర్వాత మళ్ళీ వెళ్ళేప్పుడు అన్నీ సముద్రంలో వదిలేసాము, అన్నీ వెళ్ళిపోయాయి. ఇదైతే ఎంత పెద్ద షెల్ ఉందో, అసలు దాని లోపల నుంచి ఎంత పెద్ద జంతువు వచ్చిందో బయటికి. చూడండి, వెడల్పు ఆకులాగా అది ఇంకా లోపల ఉన్నట్లుంది, ఇంకా బయటకు వస్తూనే ఉంది. ఆ షెల్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా, అసలు నేను ఎప్పుడు చూడలేదు అలాంటి షెల్. ఎంత అందంగా ఉన్నాయో షెల్స్ అయితే. నిజంగా ఒక కుంచె పట్టుకొని మనిషి డ్రా చేసిన విధంగానే దేవుడి క్రియేషన్ అయితే నిజంగా మెచ్చుకోవచ్చు. అలాంటి షెల్స్ నాకు 3-4 దొరికాయి. ఇది చూసారా, అది యానిమల్ షెల్ నా చేతిలో ఉన్నది. బయటకు వచ్చిందేమో యానిమల్ అనమాట. అదంతా జల్లీ జల్లీగా, గ్రీజీ గ్రీజీగా, అబ్బా అస్సలు టచ్ చేయడానికి మనసే రాదు. చూసారా, అంతా జిడ్డు జిడ్డుగా, జల్లీ జల్లీగా, దాని లోపల నుంచి ఏదో లిక్విడ్ పాస్ అవుతూనే ఉంది. అదంతా యానిమలే, స్మూత్గా. ఇప్పుడు మష్రూమ్స్ ఎలా ఉంటాయి మనం పట్టుకుంటే, అలాంటి షేప్లో అలాగే ఉన్నాయి కొంచెం. ఆ పైన 2 కనిపించేవి దాని కల్లో మరి కొమ్ములో ఏవో మరి షెల్లో నుంచి బయటకు వచ్చింది అది. ఈ షెల్ చూసారా, ఒకటేమో డ్రై షెల్ దొరికింది నాకు, దాంట్లో ఏం లేదు. దీంట్లో ఏమో ఏదో ఒక జంతువు ఉంది. ఆ పైనది అది కూడా హార్డ్గా ఉంటుంది. అది కూడా దానికి ప్రొటెక్షనే. ఏవి దాని లోపలికి వెళ్ళకుండా లేదా దానికి ఏవి గుచ్చుకోకుండా, అది కూడా దానికి ప్రొటెక్షన్ లాగానే యూజ్ అవుతుంది. దాని లోపల ఉండేది యానిమల్ అనుకుంటాను. ఇది చూసా, ఈ షెల్ ఎంత డిఫరెంట్గా ఉందో. షెల్ కూడా ప్రొటెక్షన్, పైకి ముళ్ళులు ముళ్ళులుగా, ఏవి దాని దగ్గరికి రాకుండా, లేదా పెద్ద పెద్ద చేపలు తినేస్తూ ఉంటాయి కదా, ఆ చేపలకి దగ్గర నుంచి ప్రొటెక్షన్ కోసం అలా ఏమైనా ఏర్పరచుకున్నాయేమో. ఇదేమో క్రాబ్ అనమాట. పీతనా లేదా ఎండ్రగాయనో ఏదో అంటారు. అది చూడండి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో. దానికి 2 కొండెలు కూడా ఉన్నాయి. పట్టుకుంటారు కదా దాంతో,
దాంతో అవి పట్టుకుంటాయి కదా. లాస్ట్లో అయితే ఈ క్రాబ్ని వేరే క్రాబ్ దగ్గర వేసాము. అదైతే పాపం మా క్రాబ్ తోటి ఫైట్ చేసి దాని కాలు కూడా పీకేసింది దాని కొండెలతోటి. ఇలాంటి షెల్స్ నాకు 4-5 దొరికాయి. అన్నిట్లో బతుకున్న జంతువులే ఉన్నాయి. ఇందాక మీకు ఒకటి చూపించాను కదా, ఇది మరొకటి అనమాట. ఇలాంటివి ఇంకా ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, 4-5 దొరికాయి అనమాట. ఇవైతే అసలు బయటికే రావట్లేదు. ఆ శంఖంలాగా ఉండే వాటి నుంచి అయినా కానీ అవి సౌండ్ లేనప్పుడు, మనుషులు లేనప్పుడు బయటకు వస్తున్నాయి కానీ ఇవైతే అసలు బయటికే రావట్లేదు. మరి సముద్రంలో అయినా బయటకు వస్తాయో లేకపోతే లోపల ఉంటాయో తెలియదు. ఈ షెల్స్ కూడా అన్నీ ఎంటీవేం కాదు, అందులో మోస్ట్లీ 50-50 వరకు వాటిలో ఏవో ఒక జంతువు ఉన్నాయే దొరికాయి. ఈ షెల్ అయితే అసలు ఎంత భయంకరంగా ఉందో, ఎంత డిఫరెంట్గా ఉందో. దాని లోపల ఏదో క్రాబ్ లాగే ఉన్నాయి దాని కాళ్ళు, కానీ అది క్రాబ్ కాదు. దానికి ఆ లెగ్స్కి ఏదో పీచులుగా ముళ్ళులుగా హెయిరీగా ఉంది. దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. లాస్ట్లో వదిలిపెట్టేప్పుడు ఆ జంతువు అంతా బయటకు వచ్చేసింది. చూసారా, మూవ్ అవుతుంది, బయటకు వస్తుంది చూడండి. అలాగే కదలకుండా సౌండ్ లేకుండా ఉంటే అది బయటకు వస్తుంది. నేను ఫుల్ జంతువుని తీద్దాం అనుకున్నాను, కానీ అది బయటికి రాలేదు. అది ఏంటో నాకు అస్సలు తెలియదు. ఎంత భయంకరంగా ఉందో దగ్గర నుంచి చూసేప్పుడు. అది చూసారా, సౌండ్ విని లోపలికి వెళ్ళిపోయింది. దాన్ని మొత్తం ఫుల్ యానిమల్ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, కానీ అది రావట్లేదు అస్సలు. అది చాలా షార్ప్గా ఉంది. ఇంత సౌండ్ అయినా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంత దానికి కొంచెం పక్కన ఎవరైనా ఉన్నారు అనిపించినట్లయితే వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. చూసారా, మనం కదిలిచ్చాం కదా, దాని మూమెంట్ని బట్టి అది లోపలికి వెళ్ళిపోయింది. అబ్బా, ఇదైతే ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. ఎంత వెడల్పుగా వచ్చిందో, ఆ గ్లాస్ నిండుగా ఆ యానిమల్ నిండిపోయింది అసలు. ఈ షెల్ చూసారా, బుజ్జి షెల్, దాంట్లో ఏం యానిమల్ లేదు, కానీ ఎంత క్యూట్గా ఉందో, నీట్గా క్యూట్గా చాలా ముద్దుగా ఉంది ఆ షెల్. ఇంకా ఇవన్నీ ఎక్కడ దొరికినవి మాకు, ఇంకా చాలా దొరికాయి, మేమే తీసుకోలేదు. ఈసారి మాత్రం చాలా యానిమల్స్ దొరికాయండి మాకు. ఇదేంటో ఎండిపోయింది, లేదా దాని నేచర్ అంతో తెలియదు, కానీ చాలా డ్రైగా ఏంటి బోన్ లాగా అనిపించింది. ఇదేమో సముద్రం చెట్టు అనుకుంటాను, అలల్లో కొట్టుకొని వచ్చింది. రెడ్ కలర్లో ఉంది. బయట నార్మల్గా డెకరేటింగ్ ట్రీస్ ఉంటాయి కదా, ప్లాంట్స్ చిన్నవి, అలాగే ఉంది, కానీ రెడ్ కలర్లో ఉంది. సేమ్ యాజ్ ప్లాస్టిక్ లాగే ఉంది. ఇది బయటకు వస్తూ ఉంది. దీన్ని బయటికి తీద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు భయం వేసి నేను ముట్టుకోలేదు. ఎంత వెడల్పుగా వచ్చిందో. ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా రెడ్ క్రాబ్, ఇదే రెడ్ క్రాబ్. ఇదేమో షెల్. అలాంటి షెల్స్ 4-5 దొరికాయి. ఇది గ్రీన్ క్రాబ్. ఈ రెడ్ క్రాబ్కి ఏమో కొండలు లేవు, ఆ గ్రీన్ క్రాబ్కి కొండలు ఉన్నాయి. ఆ గ్రీన్ క్రాబ్ మాత్రం చాలా డేంజరస్. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పాపం అనవసరంగా ఆ రెడ్ క్రాబ్ దగ్గర వేసాను. ఆ రెడ్ క్రాబ్ కాలు మొత్తం కొరికేసింది అది. ఇందులో ఏదో యానిమల్ ఉంది, ఇప్పుడే లోపలికి వెళ్ళింది మీకు చూపించే ముందే. ఇంక ఇవన్నీ జనరల్, ఈ షెల్స్ అన్నీ ఇలాంటివి చాలా దొరికాయి. వాటిలో 50% యానిమల్స్ ఉన్నాయి, 50% ఎంప్టీ షెల్స్ అనమాట. వీటిలో మాత్రం 4-5 or 6 ఎన్నో దొరికాయి. వాటన్నిటిలో యానిమల్స్ ఉన్నాయి. ఇవన్నీ మేము కలెక్ట్ చేసినవి. ఇంకా ఇంటికి వెళ్తూ సముద్రంలో వదిలేద్దామని తీసుకుంటున్నాము. ఈ ఎంప్టీ షెల్స్లో కూడా చాలా యానిమల్స్ ఉంటాయి అనేసి. ఇది సింగిల్ షెల్ ఉంది కదా, దాంట్లో ఏం లేవు, కానీ ఇలాంటివి డబల్ షెల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఒక యానిమల్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా రెడ్ క్రాబ్, అదిగోండి గ్రీన్ క్రాబ్. ఆ రెండింటిని ఒక దగ్గర వేసామన్నమాట. లాస్ట్లో చూపిస్తాను మీకు అది ఎలా పట్టేసుకుందో, దాని కాలు ఎలా కొరికేసిందో. ఇవన్నీ సముద్రంలో వదిలేద్దామని తీసుకెళ్తున్నాము. ఇది చూడండి, ఆ షెల్ అసలు ఎంత బాగుందో, ఎంత డిజైన్గా దేవుడు క్రియేట్ చేశాడో కానీ చాలా అందంగా ఉంది. అసలు ఒక శిల్పాన్ని చెక్కినట్లే చెక్కారండి. అసలు ఎంత క్యూట్గా ఉందో. ఇవన్నీ షెల్స్ అన్నీ సముద్రంలో వదిలేస్తున్నాము. అవి వెళ్ళట్లేదు త్వరగా, మేబీ మనం ఉన్నామని వెళ్ళట్లేదేమో. చూసారా, అది ఎంత వెడల్పు ఉందో గ్లాస్లో. చూడండి ఎంత వెడల్పు ఉందో, అది వెళ్ళిపోతుంది సముద్రంలోకి. బాయ్ బాయ్. వెళ్ళట్లేదు అవి, ఎందుకని అసలు మనం లేనప్పుడు వెళ్తాయేమో. అసలు వెళ్ళట్లేదు, అనవసరంగా తెచ్చామేమో బయటికి పాపం. కానీ వెళ్ళిపోతాయి, అక్కడే ఉండవు కదా, వెళ్ళిపోతాయి, అలలతోటి వెళ్ళిపోతాయి. అవి నటిస్తున్నాయి చనిపోయినట్లు, మనం మళ్ళీ పట్టేసుకుంటామేమో అని, కానీ వెళ్ళిపోతాయి లోపలికి. మేము వచ్చేప్పటికి అన్నీ వెళ్ళిపోయాయి. ఇవి మేము పట్టుకున్న యానిమల్స్. మీరు ఎప్పుడైనా ఇలా బీచ్కి వెళ్ళి ఏమైనా యానిమల్స్ అనుకున్నారా, పోగు చేశారా? చేసినట్లయితే మీరు ఏమేమి యానిమల్స్ చూసారో ఒకసారి కమెంట్ చేయండి. బాయ్ బాయ్.